హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం పాకంతో పెసరట్టు స్వీట్ అండి. భలే ఉంటుంది, జ్యూసీ జ్యూసీగా. ఒక్కసారి తిన్నారంటే పెసరట్టు వేసిన ప్రతిసారి మీరు ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళైనా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే కనుక అస్సలు ఆలస్యం చేయకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. భలే రుచిగా ఉందని అయితే మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఫస్ట్ ఒక 4 గంటల ముందే పెసర్లను నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లో పప్పు వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా పిండి అనేది కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 స్వీట్ పెసరట్లు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం ఒక కప్పు వరకు బెల్లాన్ని ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి. మనకి మరీ పాకం అనేది ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని పాకాన్ని అయితే రెడీ చేసేసుకోవాలి. ముందుగా ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయి పాకం అయితే వచ్చేసింది. ఇంక ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసుకుందామండి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మట్టుకు. తప్పకుండా మీరైతే ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ పెసరట్టు అనేది జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందండి నిజంగా. పెనం వేడయ్యాక ఒక 2 గరిటెల వరకు పిండి వేసేసుకొని మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోవద్దండి. మనం దిబ్బరొట్టి వేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అట్టనేది. ఇలా వేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం చేసుకునే స్వీట్ ఐటెం కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో భలే ఉంటుంది. ఒక పక్క చక్కగా బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కటి కలర్ అనేది రావాలండి అట్ట అనేది. ఇలా వచ్చాక ఇంకో పక్క తిప్పేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఈ పెసరట్టు అనేది 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. మనకు ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 ఇలాగే వేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంకో పెసరట్టు కూడా వేసేసుకుంటున్నాను. అట్టు మట్టుకు మరీ పలచగా అస్సలు వేసుకోవద్దండి, కొంచెం మందంగా ఉండే విధంగానే వేసుకోండి. ఇక్కడ మనం వేసుకున్న 2 అట్టు కూడా చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇది కూడా కాల్చుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. మనం ఫస్ట్ కాల్చుకున్న అట్టు ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాం కదా, దానిపై నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకం మొత్తం వేసుకోవాలి. బెల్లం పాకం అనేది మనం వేసుకున్న అట్టు చక్కగా పీల్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందండి. అట్టు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాకం అనేది వేసుకోవాలి, అలా అయితేనే తొందరగా పీల్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక అట్టు మీద కొంచెం బెల్లం పాకం వేసుకున్నాక 2 అట్టు వేసుకున్నాం కదా, అది కూడా అట్టు మీద వేసేసుకొని ఉన్న పాకాన్ని కూడా ఈ అట్టు మీద వేసేసుకోవాలి. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, నిజంగా భలే ఉంటుందండి. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ ఉన్న బెల్లం పాకం అంతా ఇంకో పెసరట్టు మీద కూడా వేసేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతుందండి. పాకం మొత్తం అట్టు పీల్చేసుకొని చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మనం వేసుకున్న పాకం మొత్తం ఇక్కడ అట్ట అనేది చక్కగా పీల్చేసుకొని జ్యూసీ జ్యూసీ లాగా రెడీ అయిపోయింది. ఒక చిన్న ముక్క కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో చూసారా. చక్కగా జ్యూస్ అంతా పీల్చేసుకుంది కాబట్టి భలే సాఫ్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. అసలు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. మనకి పెసరట్టు అనేది బెల్లం పాకంతో ప్రిపేర్ చేసుకున్నాం కదా. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.